వెల్కమ్ టు ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ భాగంగా ప్రధానంగా ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు సంబంధించి మనం గత 2 రోజుల నుంచి కానివ్వండి, గత కొన్ని వీడియోస్లో దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికి ఈరోజు కూడా దీని గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ అనేవి క్యాష్ పాయింట్గా మార్చుకోవడం అనేది జరుగుతుందంటూ కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా టీశాట్ కానివ్వండి, ఇంకా బీసీ స్టడీ సర్కిల్స్కి సంబంధించి కూడా మనకి ఎటువంటి బెనిఫిట్స్ వీటి ద్వారా పొందవచ్చు, అదేవిధంగా మన యొక్క సబ్జెక్ట్ని గ్రో చేసుకోవడానికి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ఆన్లైన్ అవైలబిలిటీస్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది డేటా అయితే. ఇక్కడ అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ అనమాట. బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోలు ఎగ్జామ్లో అనమాట. ఖచ్చితంగా చిన్న బిట్ కూడా మన యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి సింపుల్గా వచ్చేటటువంటి ఈ యొక్క బడ్జెట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి మార్క్స్ ఎన్నైతే ఉంటాయో 10 వరకు మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేయవచ్చు. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 months క్రితం జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించి కూడా 80,000 పైగా ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రిలీజ్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడతగా ఎన్ని రిలీజ్ చేయాలి, డిఎస్సికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అప్ టు డేట్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ యొక్క ఛానల్ ద్వారా మనం క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క కోచింగ్ సెంటర్లో వెళ్ళి ఇక్కడ ప్రజెంట్ కోచింగ్ సెంటర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఈ యొక్క ఫీజెస్ అనేవి చాలా లెస్ అనమాట. ఈ యొక్క టైంలోనే వీటిని బాగా హై లెవెల్లోకి తీసుకోవడం, మినిమం 5,000 నుండి 10,000 వరకు కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క క్వాలిటీ కానివ్వండి, టైం పీరియడ్ కానివ్వండి, తక్కువ టైం పీరియడ్, ఇటువంటి సమయంలో మనకి ఎటువంటి ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్ అనేది కూడా మనం డిసైడ్ అవ్వాలన్నమాట. చాలామంది ఈ యొక్క కన్ఫ్యూజన్కి అనేది గురవడం జరుగుతుంది. సో మనకి ఉన్నటువంటి అవైలబిలిటీస్ కూడా మనం గత వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ప్రధానంగా వచ్చేసి అసలు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయంటేనే మనం ఈ ప్రధానంగా రివిజన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అప్పటి వరకు ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలన్నమాట ఎగ్జాక్ట్గా అయితే. కానీ ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా నోటిఫికేషన్స్ అనేది చాలా డిలే అవ్వడం అనేది జరిగిందనమాట. ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఈ టైంలో రిలీజ్ చేస్తారు, అదిగో ఇదిగో అంటూ ఇప్పటి నుంచి కాదు, గత 2 years నుంచి ఇలానే మనకి ఎన్నికలు అయిపోయాయి, కొత్తగా వచ్చేసారు సీఎంస్, మనకు నోటిఫికేషన్స్ వస్తాయని ఇలానే మనం కంటిన్యూగా డిలే చేసుకుంటూ ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ కంప్లీట్గా రిలీజ్ అయ్యి మనకి ఎగ్జామ్ డేట్స్, మళ్ళీ ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, మార్క్ టెస్టులు ఇవన్నీ రాయాలన్నమాట. ఈ పాటికి మన కోచింగ్స్ అయిపోయి ఉంటే రివిజన్స్, మార్క్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. మనకి మార్క్ టెస్టులు రాయని వారికి విజయం అనేది సాధించడం చాలా కష్టం అనమాట. సో సక్సెస్కి మెయిన్ రోల్ ఏంటంటే రివిజన్, నెంబర్ ఆఫ్ టైం రివిజన్స్ అండ్ మార్క్ టెస్టులు అనమాట. కంపల్సరీగా ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ మన జాబ్కి. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయినా సరే మనం డైలీ ఒక టైం టేబుల్ అనేది వేసుకొని ఖచ్చితంగా రెగ్యులారిటీగా ఫాలో అయ్యి మార్క్ టెస్టులు రాయడం, అదేవిధంగా రివిజన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ ఎగ్జాక్ట్ టైంలో ప్రిపరేషన్ మంచి యాక్యురసీతో మెయింటైన్ జరిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం సాధించడానికి 100% అనేది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేటి కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో కొలువుల జాతర, వరుస నోటిఫికేషన్తో నిరుద్యోగుల్లో పండగ అనేది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ప్రిపరేషన్ అనేది మ్యాక్సిమం సేమ్ వేలోనే ఉంటుంది. సిలబస్ కూడా కాకపోతే ఇక్కడ ఏపీ మూమెంటు, అక్కడ వచ్చేవాటికి తెలంగాణ మూమెంటు, ఇట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కొన్ని సబ్జెక్టులు అనేది వేరియేషన్స్ ఉంటుంది కాబట్టి 2 నోటిఫికేషన్లు అనేది అటాక్ చేయడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏపీ వాళ్ళు తెలంగాణ రావచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళవి రాయొచ్చు అనమాట. సో ఇక్కడైతే తెలంగాణలో మెజారిటీ పోస్టులు అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించాయి ఇక్కడ. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏదైతే రిలీజ్ చేశారో అదే ఒక భారీ మెగా నోటిఫికేషన్ లాగా భావించడం జరిగింది. దాని తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి
ఏదో కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అవుట్ సోర్సింగ్కి ఎక్కువ రిలీజ్ చేశారు తప్పితే రెగ్యులర్గా సంబంధించి రీసెంట్గా జూనియర్ అసిస్టెంట్లు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి గత కొన్ని రోజుల క్రితం అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది కాదు మనకు ముఖ్యం, రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ. మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం చేయాల్సింది రివిజన్స్, మార్క్ టెస్టులు. వీటి ద్వారానే మన సక్సెస్కి మెయిన్ వేస్ అనమాట, మార్గాలు. సో ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. సుమారు హాస్టల్ ఫీజెస్ కూడా వీళ్ళు మంచి క్యాష్ పాయింట్ చేసుకోవడం జరిగింది ఈ టైంలో అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మెయిన్ కేంద్రం ఏంటంటే మనకి సెంటర్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ కేంద్రంగానే వీటన్నిటికి సంబంధించి మనకు కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, బుక్స్కి సంబంధించి కానీ, హాస్టల్కి సంబంధించి ప్రతిదీ లివింగ్ కాస్టింగ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేవాడికి మినిమం 8,500 నుంచి 10,000 వరకు కూడా ఉన్నాయంటూ. అదేవిధంగా కరోనా టైంలో సంబంధించి ఇంక్రీజ్ చేశారు హాస్టల్ ఫీజెస్ కానీ అన్ని. కోచింగ్ సెంటర్లు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, ఇక ప్రత్యేక రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగానికి సంబంధించి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి, మళ్ళీ సిటీ బాట పట్టిన నిరుద్యోగి అంటూ ఇలా రకరకాల కథనాలతో ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనం ఏది ఏమైనప్పటికీ మన యొక్క సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఇక్కడ మంచి కోచింగ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే మాత్రం చాలా యాక్యురసీగా, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 1 or 2 నోటిఫికేషన్స్ అనేది అటెంప్ట్ చేసి ఉంటారనమాట. సో వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళందరినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలంటే ఫ్రెషర్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఒకటి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల మనకి చాలా తక్కువ వచ్చేది. మెయిన్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మనకి ప్రధానమైన సోర్స్ ఏదంటే న్యూస్ పేపర్స్. కంపల్సరీగా న్యూస్ పేపర్స్ చూడాల్సిందే. న్యూస్ పేపర్స్ చూడడం అలవాటు చేసుకోవాలి ఒకవేళ లేకపోయినా సరే. ఈ యొక్క హ్యాబిట్ అనేది మనం దాన్ని ఏమంటారు, బలవంతంగానే సరే చేయాల్సిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అది చేయాల్సిందే. లేకుంటే న్యూస్ పేపర్స్ చూస్తేనే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ గ్యాదరింగ్ కానివ్వండి, అదేవిధంగా మనం రాయాలి, ప్రతిదీ నోట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలన్నమాట. 6 monthsే కాబట్టి మ్యాగజైన్స్ కూడా ఉంటాయి కొన్ని బయట మార్కెట్లో లభించే, అవి కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో ఏదేమైనప్పటికీ వీటన్నిటి చర్యల ఫలితమే మన యొక్క సక్సెస్ అయితే ఖచ్చితంగా. మాక్ టెస్టులకు సంబంధించి, రివిజన్స్కి సంబంధించి, ఇంకా అకాడమీ బుక్స్కి సంబంధించి మన స్టాండర్డ్ బుక్సే మ్యాక్సిమం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి బిట్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు మనం చూడాలి. ఎందుకంటే ఒక్కో దాంట్లో డేటా అనేది కొంచెం వేరియన్స్ వస్తుందన్నమాట. ఆ యొక్క స్టాండర్డ్ బుక్కి ఈ స్టాండర్డ్ బుక్కి ఖచ్చితంగా వాటిని కొంచెం గ్రూప్ డిస్కషన్స్ ద్వారా వీటిని సాల్వ్ చేసుకోవడానికి మెజారిటీ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ముందు మన రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ కానివ్వండి, మన అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైం చాలా వాల్యుబుల్ టైం కాబట్టి మనం ఎక్కువగా ఈ సెల్పై ఆధారపడకుండా కేవలం బుక్ ఏదైతే ఉంటుందో వాటిని చూసి ప్రధానంగా డేటాను అనేది సేకరించడం చేయాలన్నమాట. సో ఇది కొంతవరకు సంబంధించి. ఇంకా ఉన్నాయి టిప్స్ మనం ఫ్రెషర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళకి సంబంధించి 2-3 నోటిఫికేషన్లు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు, జాబ్ రాకుండా ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా కసిగా ఉంటారు. ఎందుకంటే ఈసారి ఎట్లాగైనా జాబ్ కొట్టేశారని. వాళ్ళని ఓవర్కమ్ చేయాలంటే ఫ్రెషర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇంకా చాలా స్ట్రెంత్ అనేది, ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ పండుగ అనేది ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ అయితే రావడం జరిగిందనమాట. మనం ఎలాంటి యుద్ధాన్నైనా, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. సో కాబట్టి ప్రతి సెకండ్ అనమాట, నిమిషం కూడా కాదు, ప్రతి సెకండ్ కూడా వాల్యుబులే. మనం ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఏ జాబ్ అయినా సరే ప్రతి జాబ్ కూడా కామన్ సిలబస్సే కాబట్టి మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే గ్రూప్స్ లెవెల్లో ఇది ఓ చిన్న జాబ్ అయినా రావడానికి మెజారిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా మనం ముందుకెళ్ళే కొద్దీ దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది సేకరించడం జరుగుతుంది. ఎప్పుడు ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.